వైసీపీ పార్టీ అధినేత పదే పదే చెప్తారు వచ్చే అధికారం మందే కళ్ళు మూస్తే 1 ఇయర్ అయిపోయింది మిగతా 3 ఏళ్ల తర్వాత మనమే అధికారంకి వస్తామని చెప్పి నిజంగా వచ్చే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు కళ్ళగంటం తప్ప కళ్ళు తెరవలే మూసుకొని ఉంటే అలా కళ్ళల్లో కాలం గడుపుతూ ఉంటారు. ఖచ్చితంగా 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దానిలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు. దానిలో భాగంగా వైసీపీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ మీద మద్యం కేసులు పెడుతున్నారు, నా మీద కూడా కేసు పెట్టారు అనేది జగన్ గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు ఆ కేసు సంబంధించి? రెడ్ బుక్ పరిపాలన నడిస్తే ఈరోజు వల్లభనేని వంశీ కాకుండా కొడాలి నాని బయట తిరిగేవాడు కాదు, అంబటి రాంబాబు బయట తిరిగేవాడు కాదు, రోజా బయట తిరిగేది కాదు. వీళ్ళంతా కూడా ఈరోజు బయట తిరుగుతున్నారంటే ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి వీళ్ళందరూ బయట తిరుగుతున్నారు. రెడ్ బుక్ పరిపాలన నడిస్తే వీళ్ళందరూ చొక్కల్లో ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడతా కూర్చునేవాళ్ళు. అంటే మద్యం కుంభకోణం అనేది పెద్ద ట్రాష్, అది కావాలని చెప్పి వైసీపీ మీద బురదలడం తప్ప మరొకటి కాదనేది వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్తారు. మద్యం కుంభకోణం విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నాణ్యమైన మద్యం అందించకుండా ఈరోజు ఇబ్బందులు పాలు చేశారు. అట్లాగే ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లన్నింటినీ కూడా క్లోజ్ చేసి వీళ్ళకి నచ్చిన బ్రాండ్లు సొంత కంపెనీలని తీసుకొచ్చి ఈరోజు ఆ మద్యం సంబంధించి బ్రాండ్లని విచ్చలవిడిగా 5 సంవత్సరాలు అమ్మకాలు చేయడం జరిగింది. కాబట్టి వాటన్నిటి మీద పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. ఈరోజు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుకున్నట్టు జగన్ భుజాలు తడుపుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ మద్యం కేసులో ఓసలో లెక్క పెట్టడానికి జగన్ సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాం. 29 ఎన్నికల్లో సామాన్య ఏదైతుందో జన సైనికుల ఆశ కళ నెరవేరుతుంటారు. 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ప్రతి జన సైనికుడు కోరుకుంటాడు. కానీ కూటమి ప్రభుత్వం మేము భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి అప్పుడు పరిస్థితులను బట్టి మేము దానికి సమాధానం చెప్తాం. ఖచ్చితంగా అది ప్రతి జన సైనికుడు ఆశ, మా ప్రతి వీర మహిళ ఆశ పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కావాలని. ఖచ్చితంగా అది నెరవేరుద్ది. కానీ 29లో నెరవేరుద్ది అనేది చూడాల్సిన అవసరం. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే ఈ ఏడాదిలో పార్టీ ఎలా పుంజుకుంది? సంస్థాగత ఎన్నికల్లో బలమైన పాత్ర జనసేన పార్టీ పోషించబోతా ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బలమైన పార్టీగా జనసేన పార్టీ తయారైద్ది. పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీటీసీలు, జడ్పీ పీఠాలు కూడా అట్లాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్థానాలు జనసేన కైవసం చేసుకోబోతా ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఈ 3 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాల్లో రాష్ట్ర కమిటీ సభ్యులతో, ఎమ్మెల్యేలతో, అట్లాగే పార్లమెంట్లో వారి, అట్లాగే క్రియాశీల కార్యకర్తలతో, అట్లా నాయకులతో, పిఓసీలతో విడివిడిగా ఈరోజు సమావేశాలు నిర్వహించి లోకల్గా ఎలా పనిచేయాలనే మీద దిశ నిర్దేశిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇదొక ప్రణాళికగా మేము భావించబోతా ఉన్నాం.